హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 70. ఈ స్టోరీ మార్నింగే అప్లోడ్ చేద్దామని అనుకున్నానండి, కానీ ఎడిటింగ్ చేయడానికి కొంచెం లేట్ అయ్యింది. అందుకనే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశాలాక్షి గుమ్మంలోకి వస్తూనే అక్కడ ఉన్న సాంబశివ వైపు ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరికి వెళ్ళి, మీరెప్పుడు వచ్చారు అంది. ఇందాకే వచ్చాను. ఇంక మన ఊరు వెళ్దాం, వస్తావా? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులయ్యింది? నీకు ఏ పని పాట లేవా ఏమిటి? మనకి ఇల్లు వాకిలి లేదా? పద వెళ్దాం అన్నాడు సాంబశివ కోపంగా. ఇక్కడికి వచ్చిన పని పూర్తి కానే లేదు. ఒక్క రూపాయి చేతికి ముట్టలేదు చిన్నగా అంది విశాలాక్షి. నీకేమైనా పిచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి? పరాయి సొమ్ము పాముతో సమానమని. మనకి ఉన్నదే మనం తిందాము, పద వెళ్ళిపోదాం. అయ్యో రామ, నా నెత్తి రాత. ఆగండి, వెళ్తూ వెళ్తూ నిప్పు రాజేసి పోదాము. ఆ చిన్ని నన్ను కొట్టింది. దాన్ని ఈ గుమ్మంలో అడుగు పెట్టనివ్వను. నన్ను గుమ్మం బయటకు నెట్టిన దాని కాపురం నిలబడనివ్వను. దాని బండారం బయట పెడతాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటి అని అయోమయంగా చూస్తూ అడుగుతున్నాడు సాంబశివ. ఉన్నట్లుండి విశాలాక్షి రాగాలు మొదలుపెట్టింది. కలవారు పిల్ల కనక మహాలక్ష్మి అనుకున్నాము, కానీ కట్లపామని తెలుసుకోలేకపోయాము. పాముకి పాలు పోసి పెంచినట్లే అయింది. విషం కక్కుతోంది. దాని జాతి గుణం ఎంత మంచిగా నటించింది. టక్కులాడి మా అబ్బాయిని బుట్టలో వేసుకుంది అని అంత నోరు చేసుకుని గుమ్మంలో కూర్చుని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మాట్లాడుతోంది. భార్య ప్రవర్తనకి పిచ్చెక్కినట్లు అనిపించింది సాంబశివకి. ఏయ్, ఏమొచ్చిందే నీకు? లే అని అరుస్తున్నాడు. ఇప్పుడు వీరు నాకు గనుక అడ్డు వస్తే డాబా పైకెక్కి దూకి చస్తాను. విశాలాక్షి మొండితనం తెలిసిన సాంబశివ ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళిపోయాడు. విశాలాక్షి మాటలు విని చేతిలో పని వదిలేసి, ఏంటి విశాలాక్షి, ఆ అరుపులేమిటి అంటూ అమల బయటికి వచ్చింది. అక్క, అన్యాయం జరిగిపోయిందక్క. నీ కొడుకు జీవితం నాశనమైపోయిందక్క అని ఏడుస్తూ రాగాలు పెడుతోంది. విశాలాక్షి అంత గట్టిగా అరుస్తుంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు డాబా ఎక్కి మరీ చోద్యం చూస్తున్నారు. వాళ్ళందరినీ గమనిస్తూ, విశాలాక్షి, ఏమున్నా లోపలికి వచ్చి మాట్లాడు, పద అంది అమల. అక్క, ఇంకా ఏంటక్క, పరువు గురించి ఆలోచిస్తున్నావా? నీ పరువు ఎప్పుడో గంగలో కలిసిపోయింది. నీ పెద్ద కోడలు శ్రద్ధ హద్దులు దాటి పరాయి వాళ్లతో కులికినప్పుడే అంతా నట్టేట్లో కలిసిపోయింది. విశాలాక్షి, మాటలు జాగ్రత్త గట్టిగా అరిచింది అమల కోపంగా. అక్క, నువ్వు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా అక్క? అయ్యో రామ, నేను నిజం చెప్తున్నా ఎవ్వరూ నమ్మేవాళ్ళు లేరు. ఎంత కలవారి కోడలు అయితే మాత్రం తప్పులు చేసినా కూడా కప్పు పుచ్చేస్తారా? ఎవరో తనకి కడుపు చేస్తే వాడి సంతానం మీ వారసుడిగా పెంచుకుంటారా అని చండాలంగా మాట్లాడుతోంది. విశాలాక్షి, అసలు నువ్వు మనిషివేనా? ఏమిటి ఆ మాటలు? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు గట్టిగా అరిచింది అలివేలు. అనండి అత్తయ్య గారు, అనండి. నేను చెప్పేది అబద్ధమైతే ఇంత గట్టిగా ఎందుకు చెప్తాను? మీరైనా ఆలోచించండి. మీ మనవరాలు గర్భవతి, కానీ మీ విక్కీ సంతానానికి కాదు, దాని బాయ్ ఫ్రెండ్తో కడుపు చేయించుకుంది. విశాలాక్షి, ఇంకొక్క ముక్క నా కోడలు గురించి మాట్లాడినా తోటి కోడలివి అని కూడా చూడను. చాలా చాలా కోపంగా అంది అమల. అంతేలే అక్క, ముందు వచ్చిన చెవుల కన్నా వెనక వచ్చిన కొమ్ములు వాడి నేనింత గట్టిగా 10 మందిలో అరిచి చెప్తున్నా నా మాట నమ్మట్లేదు. అబద్ధమైతే నేనెందుకు ఇంత గట్టిగా చెప్తాను? కావాలంటే వెళ్ళి నీ కోడల్ని అడుగు. తను ఇప్పుడు ఒట్టి మనిషి కాదు. నీ కొడుకు ముట్టుకోలేదు, కడుపు ఎట్లా వచ్చిందో అడుగు అంటూ అందరికీ వినిపించేలాగా గట్టిగా అరిచి మరీ ఏడుస్తోంది విశాలాక్షి. అదేంటమ్మాయి, మీకు కార్యం జరగనే లేదు, కడుపెట్లా వచ్చింది అని నేను నిలదీసి అడిగితే
అదంతా నీకనవసరం. నేనెవరితోనైనా కడుపు చేయించుకుంటాను. నా భర్తకి లేని బాధ నీకేంటి అంటూ అత్తగారిని అని కూడా చూడకుండా ఎడాపెడా కొట్టి మెడ పట్టి బయటకు గెంటించింది అని ముక్కు చీదుకుంటూ పెద్ద పెద్ద రాగాలు తీస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు నటిస్తోంది విశాలాక్షి. భార్య మాటలు వింటూ ఇంకా మౌనంగా ఉండడం సాంబశివ వల్ల కాలేదు. లోపల నుంచి వస్తూనే విశాలాక్షి జుట్టు పట్టుకుని పైకి లేపి లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి గింగిరాలు తిరుగుతూ కింద పడిపోయింది విశాలాక్షి. దరిద్రపు మొహందాన, ప్రశాంతంగా కాపురాలు చేసుకుంటున్నా వాళ్ల కొంపల్లో నిప్పులు రాజేయడమే నీ పనా ఏమిటి? ఏమొస్తుంది నీకు ఇలా సంసారాలు నాశనం చేస్తే? గట్టిగా కళ్ళు ఎర్రచేసి అడుగుతున్నాడు. విశాలాక్షికి భర్త అంత కోపంగా ఉండడం చూసి వణుకు వస్తోంది. చెప్పాను, మీరు మర్చిపోయారా? నన్ను కొడితే ఏమవుతుందో మీకు తెలీదా? తడబడుతూ అంటోంది. ఏంటి, చస్తావా? పద, చావు. డాబా పైనుంచి దూకలేకపోతే నాతో చెప్పు, పైనుంచి తోసేస్తాను. చాలా కోపంగా అరుస్తున్నాడు సాంబశివ. శివ, ఏమిటిది? అమల అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తోంది. వదినా, ఇంక మేము బయలుదేరతాము. ఇది ఇక్కడే ఉంటే మీ జీవితాలు నాశనం చేసే వరకు నిద్రపోదు అంటూ బిత్తర చూపులు చూస్తున్న విశాలాక్షి భుజం పట్టుకుని పదా అని అరుస్తూ తీసుకుపోతున్నాడు సాంబశివ. ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారు. విశాలాక్షి మాటలకి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అమల కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. అత్తయ్య, నేను చిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ కళ్ళు తుడుచుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని క్షణం కూడా ఆగకుండా వెంటనే చిన్ని ఇంటికి బయలుదేరింది. జాగ్రత్త అమల, దీని మాటలు విని పిల్లను ఏమీ అనకు, ఆలోచించు, అక్కడ పరిస్థితిని గమనించు అంది అలివేలు వెళ్తున్న కోడలు వైపు చూస్తూ. అలాగే అత్తయ్య అంటూ పవిట కొంగుతో కళ్ళు తుడుచుకుని ఆటో పట్టుకుని బయలుదేరింది అమల. ఇప్పుడే, ఈ క్షణమే నాకు క్యాష్గా 5 కోట్లు కావాలి. అప్పుడే నేను నీ హస్బెండ్ వీడియోస్, ఫొటోస్ అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోతాను. నా జీవితంలో జరిగిన నష్టానికి ఈ నష్టపరిహారం చెల్లించాల్సిందే అని మాట్లాడుతున్న స్టెల్లా మాటలు విని చిన్నీకి పట్టరాని కోపం వస్తోంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? అప్పటికే మనసంతా బాధతో నిండిపోయిన చిన్ని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఊపిరి పీల్చుకుని అడుగుతోంది. చెప్పాను కదా, ఈ వీడియోస్ అన్నీ ఇంకొక గంటలో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తాయి. నా ఫేస్ కనిపించకుండా బ్లర్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇది నీ హాబీనా? విక్కీ లాంటి వాళ్ళని ట్రాప్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటావా? అవన్నీ నీకు అనవసరం. టైం లేదు. నేను త్వరగా వెళ్ళకపోతే మీ హస్బెండ్ పరువు ఇంటర్నెట్లో కలిసిపోతుంది. త్వరగా క్యాష్ ఇవ్వు. ఇప్పుడు నీకు క్యాష్ ఇచ్చినా తర్వాత కూడా నువ్వు నన్ను తిరిగి బ్లాక్మెయిల్ చెయ్యవని ఏంటి గ్యారంటీ? నేను మాట అంటే మాటే, మళ్ళీ మీ లైఫ్లోకి రాను. అసలు నీకంటూ క్యారెక్టర్ ఉంటే కదా మాట అంటే మాటే అని మాట్లాడుతున్నావు అంటూ తన ఫోన్ తీసుకుని తన ఫ్యామిలీ లాయర్కి కాల్ చేస్తోంది చిన్ని. చిన్ని కాప్స్కి కాల్ చేస్తుందేమో అని కంగారు పడుతూ, ఏంటి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నా మాట విను. పోలీసులు గనక ఇక్కడికి వచ్చి నన్ను వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటే నీ హస్బెండ్ పరువు నువ్వే తీసుకున్న దానివి అవుతావు. కంగారు పడుతూ అంటోంది స్టెల్లా. నోరు మూసుకుని ఉండు, చిన్ని చాలా సీరియస్గా అంది. చిన్ని ఎవరికి ఫోన్ చేస్తోంది? ఆలోచిస్తోంది స్టెల్లా. నమస్కారం పరందామయ్య గారు, అర్జెంటుగా ఒకసారి మీరు మా ఇంటికి రాగలరా? ఏమైందమ్మా? చెప్తాను. ఒకరి విషయంలో క్యాష్ పరంగా సెటిల్మెంట్ చేయాలి. ఎలాంటి సెటిల్మెంట్ అంటే తిరిగి వాళ్ళు గనక నా లైఫ్లోకి ఇన్వాల్వ్ అయితే వాళ్ళు సెంట్రల్ జైలుకే పరిమితం అవ్వాలి. అలాంటి అగ్రిమెంట్స్ ప్రిపేర్ చేసి తీసుకురండి అంటూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్సాప్ చేసింది చిన్ని. ఎవరితో మాట్లాడావు? కొంచెం కంగారు పడుతూ అడిగింది స్టెల్లా. మా లాయర్ గారితో మాట్లాడాను. హా? ఇప్పుడు లాయర్ ఎందుకు? అతనితో ఏం పనుంది? ఎందుకంటే తిరిగి నువ్వు మా జీవితాల్లోకి గనుక వస్తే నిన్ను నేను ఏదైనా చెయ్యొచ్చు. ఆయన క్రిమినల్ లాయర్. నిన్ను ఇప్పటికిప్పుడు నేను ఇక్కడే చంపేసినా నీ అంతట నువ్వే
మా ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయావని ప్రూఫ్ చేయగలిగే సమర్థుడు. ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు? అతనితో పని ఏంటి? కంగారు పడుతూ మరొకసారి అడిగింది స్టెల్లా. నువ్వు అడిగినట్లే నీకు 5 crores ఇస్తాను. నువ్వు స్టే చేస్తున్న ఫ్లాట్ మొత్తం నా మనుషులు సెర్చ్ చేస్తారు. నీ బయోడేటా మొత్తం తెలుసుకుంటారు. A to Z అంతా తెలుసుకుంటారు. ఎక్కడైనా ఇంకేమైనా క్లూస్ దొరికితే వాటిని కూడా తీసుకొచ్చేస్తారు. నీ చేత కొన్ని అగ్రిమెంట్స్ మీద నేను సైన్ చేయించుకోబోతున్నాను. నువ్వు చేస్తేనే నీకు నేను ఆ 5 crores ఇస్తాను. ఏంటి అగ్రిమెంట్స్ అంటున్నావు? నేను సైన్ చెయ్యను ఆలోచిస్తూ అంది స్టెల్లా. అయితే ఇంకాసేపట్లో మా లాయర్ గారు వస్తారు. ఆయన దగ్గర ఉన్న గన్ తీసుకుని నిన్ను కాల్చి పడేస్తాను. నీకు ఇస్తానన్న 5 కోట్లు ఆయనకే ఇస్తాను. అప్పుడు నీ చావుని ఒక మంచి మిస్టరీ కథగా మార్చేసి నా చేతులకు మట్టి కూడా అంటనివ్వడు. అలా చేస్తానైతే. చిన్ని మాటలకు దడ పుట్టింది స్టెల్లాకి. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు చంపుతావు? ఇంకేం చేస్తాను? కొన్ని అగ్రిమెంట్స్ మీద సైన్ చేసి క్యాష్ తీసుకుని వెళ్ళడానికి నీకేంటి బాధ? నువ్వు ఒప్పుకోవు. సో ఇక నాకు ఇంతకు మించి వేరొక ఆప్షన్ లేదు. అసలు ఆ అగ్రిమెంట్స్ ఎందుకు? దాంట్లో ఏం రాశావు? ఎందుకు కంగారు పడుతున్నావు? లాయర్ గారు వస్తారు కదా, చూద్దువు గాని, వెయిట్ చేయి. చిన్ని తన గది నుంచి బయటికి వచ్చింది. చిన్ని ఆ గదిలోకి వెళ్ళినప్పటి నుంచి అరుపులు, కేకలు, ఆ మాటలు అన్నీ వినిపిస్తూ ఉండడంతో సీతమ్మ, లాస్య ఆ రూమ్ బయటే ఉన్నారు. వాళ్ళ వైపు చూస్తుంటే తన కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కావట్లేదు. ఏడుపు వచ్చేస్తోంది. చిన్నమ్మాయి గారు అంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళేసరికి పట్టుకుని ఏడ్చేసింది చిన్ని. చిన్ని, నువ్వు దాని మాటలు వినొద్దు. ఎవరో వచ్చి బ్లాక్మెయిల్ చేస్తే అసలు ఎలా నమ్ముతావు? అదంతా అబద్ధం అయి ఉండొచ్చు కదా అంది లీలా. తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి లీలా. ఏ అమ్మాయి తనకు తానుగా తన మీద అలాంటి నిందలు వేసుకోదు ఏడుస్తూ అంటోంది చిన్ని. ఎంత ప్రేమించావు నీ హస్బెండ్ని? క్యారెక్టర్లెస్ ఫెలో కోపంగా అంది లీలా. లీలా, విక్కీ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఏంటి చిన్ని, ఇంత జరిగిన తర్వాత కూడా నీ హస్బెండ్ మీద నీకు అంత ప్రేమేంటే? వాడు నిన్ను చీట్ చేశాడు. ప్లీజ్ లీలా, ఇది మా పర్సనల్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. షూ, నువ్వు మారవు చిన్ని. అయినా నీలాంటి భార్యని చీట్ చేయడానికి అతనికి మనసు ఎట్లా వచ్చింది? నీ భర్త కూడా అందరి మగవాళ్ళల్లానే ఒక 1 month నువ్వు దగ్గర లేకపోయేసరికి మరొక అమ్మాయితో ప్రొసీడ్ అయ్యాడు. లీలా, మాట్లాడొద్దని చెప్పాను కదా సీరియస్గా అంది చిన్ని. కాసేపటికి లాయర్ గారు రానే వచ్చారు. తాను తీసుకువచ్చిన అగ్రిమెంట్స్ పేపర్స్ అన్నీ ఒక్కసారి క్లియర్గా చూసి సైన్ చేయి అంటూ స్టెల్లా చేతికి ఇచ్చింది చిన్ని. కొంచెం కంగారు పడుతూ ఆ అగ్రిమెంట్స్ అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తోంది స్టెల్లా. నా భర్త వెంకట్ స్టెల్లా అనే ఒక మహిళ లైఫ్లోకి వెళ్ళడం వల్ల తన వైవాహిక జీవితం దెబ్బతినిందని సదారు మహిళ కొన్ని ఫొటోస్, వీడియోస్ చూపించి నష్టపరిహారం కింద కొంత డబ్బు అడుగుతూ వెంకట్ భార్యని అయినా శ్రద్ధ అని డిమాండ్ చేయడము, నష్టపరిహారాన్ని అంగీకరిస్తూ సదారు మహిళకు 5 కోట్ల రూపాయలు రొక్కంగా ఇవ్వడం జరుగుతోంది. మరొకసారి ఆ యువతి వీళ్ళ జీవితాలలోకి కానీ ఇన్వాల్వ్ అయితే చట్టపరంగా ఎటువంటి శిక్షకైనా తాను సిద్ధమని సదారు మహిళ అంగీకరిస్తూ తన వాంగ్మూలాన్ని హైకోర్టు లాయర్ పరందామయ్య అనబడే నా సమక్షంలో తన అభ్యర్థనను అందించడం జరుగుతోంది అని క్లియర్గా రాసి ఉన్న ఆ అగ్రిమెంట్. దాన్ని చూస్తుంటే స్టెల్లాకి కంగారుగా అనిపించింది. అసలు ఇదంతా అవసరమా? గుటకలు మింగుతూ అంటోంది. నువ్వే కదా చెప్పావు నా భర్త నీ జీవితాన్ని నాశనం చేశాడని. అది నిజమే కదా, ఒప్పుకుని సిగ్నేచర్ చేయి. ఇందులో ఏ మాత్రం అబద్ధం ఉందని తెలిసినా నువ్వు చూపించిన ఈ సాక్ష్యాలు ఫేక్ అని ప్రూఫ్ అయినా నీపై మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము అన్నాడు హైకోర్టు లాయర్ పరందామయ్య గారు. 5 కోట్లు నా చేతికి చిక్కాక అసలు నేను ఈ కంట్రీలో ఉంటే కదా నన్ను వీళ్ళు పట్టుకోవడానికి. ఈ కాగితం మీద సంతకం చేసి 5 కోట్లు తీసుకుని నేను అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను చెప్పిన కథ అంతా అబద్ధమని తెలిస్తే మాత్రం
ఏం చేయగలరు అనుకుంటూ ఆ కాగితాల మీద సంతకాలు చేసింది స్టెల్లా. నువ్వు అడిగినట్లే సైన్ చేశాను. నా 5 crores నాకివ్వు. ఇస్తాను, తొందరెందుకు? ముందు నువ్వెక్కడుంటావు, నీ బయోడేటా ఇవన్నీ మాకు తెలియాలి కదా. 1,00,000 2 లక్షలు కాదు కదా, నీకిచ్చేది 5 crores. నీ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలి కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావు, ముందు అది చెప్పు అంది చిన్ని. అవన్నీ మీకెందుకు? ఎందుకంటే ఇలాంటి వీడియోస్, పెన్ డ్రైవ్స్ ఇంకా నీ దగ్గర ఉన్నాయేమో. పైగా ఇందాకే కదా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేశావు. నన్ను ఇక్కడ నుంచి నువ్వు పంపించకపోతే మీ ఆయన పరువు ఆన్లైన్లో హల్చల్ చేస్తుంది అని ఏదేదో వాగావు కదా. నీ వెనక ఉన్నది ఎవరో మేం తెలుసుకోవాలి. నీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఏమిటో చెప్పు. అవన్నీ మీకు అనవసరం, నాకు చెప్పవలసిన అవసరం లేదు. చూడు, టైం వేస్ట్ చేయకు. నువ్వు ఎంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత త్వరగా నీకు నేను డబ్బిస్తాను. స్టెల్లా ఒక్క నిమిషం ఆలోచించి, ఇప్పుడు నేను స్టే చేస్తున్న హోటల్ పేరు చెప్తే ఏమవుతుంది? మహా అయితే ఇదే వీడియో, పెన్ డ్రైవ్, ఇంకొన్ని ఫొటోస్ ఉన్నాయి, అంతే కదా. 5 crores నా చేతికి వచ్చాక ఇంకవన్నీ నాకెందుకు అనుకుంటూ తాను స్టే చేస్తున్న హోటల్ పేరు చెప్పింది. చిన్ని వెంటనే తన సెక్యూరిటీ ఇన్ఛార్జెస్ని పిలిచి స్టెల్లా చెప్పిన హోటల్కి వెళ్ళమని, తాను ఉండే రూమ్ మొత్తం ప్రతి అణువణువు చెక్ చేయమని, అక్కడ ఫొటోస్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఏమైనా కనిపిస్తే వెంటనే తీసుకురమ్మని చెప్పగానే ఆ సెక్యూరిటీ వాళ్ళు స్టెల్లా చేస్తున్న హోటల్కి బయలుదేరారు. మరొక వైపు అమల ఆటోలో చిన్ని వాళ్ళ ఇంటికి వస్తోంది. అసలు ఏం జరుగుతోంది? విశాలాక్షి ఎందుకలా మాట్లాడుతోంది? ఇంత పెద్ద నింద నా కోడలిపై ఎలా వెయ్యగలిగింది? నాకేమీ అర్థం కావట్లేదు. ఏం చూసి విశాలాక్షి అలా రెచ్చిపోతోంది? చిన్ని నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఆలోచిస్తూ చిన్ని ఇంటికి చేరుకుంది అమల. వాచ్మ్యాన్ అమల వచ్చిందని వెంటనే ఇన్ఫర్మేషన్ లోపలికి పాస్ చేశాడు. విషయం తెలిసిన సీతమ్మ గబగబా బయటికి వెళ్ళింది. సీతమ్మ, ఏం జరుగుతోంది? నిన్న మా తోటి కొడలు ఇక్కడ ఏమైనా గొడవ చేసిందా? అవునమ్మా, చాలా పెద్ద గొడవ జరిగింది. మీరు లోపలికి రండి, మనం అదంతా తర్వాత మాట్లాడుకుందాం. అసలేం జరిగింది సీతమ్మ? గొడవ ఏమిటి? అమ్మా, అంతా చెప్తాను, ముందు మీరు లోపలికి రండి అంటూ అమలని లోపలికి రమ్మని మంచినీళ్ళు ఇచ్చింది. చిన్ని ఏది? ఎక్కడ కనిపించట్లేదు? పైన పైన ఉన్నారమ్మా తడబడుతూ అంది సీతమ్మ. సరే, నేను తనతో మాట్లాడి వస్తాను అంటూ స్టెప్స్ ఎక్కుతోంది అమల. పెద్దమ్మగారు, కాసేపు ఇక్కడే కూర్చోండి, పైన చాలా గొడవైతాంది. గొడవేమిటి సీతమ్మ? ఏం చెప్పాలో ఎట్టా చెప్పాలో నాకేమీ అర్థం కావట్లేదమ్మా. 5 నిమిషాలు ఆగండి, మీకే అంతా అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు సీతమ్మ? అసలు ఏం గొడవ జరిగిందో చెప్పడానికి ఏంటి? చిన్నీతో మాట్లాడి వస్తాను అంటే ఆగమంటున్నావేంటి సీతమ్మ? అమ్మా, నేను అలా అనట్లేదు. పైన లాయర్ గారు ఉన్నారు, మీ కోడలి పిల్ల చిన్ని, చిన్నమ్మాయి గారి స్నేహితురాలు లీలా, ఇంకా ఇంకా అంటూ చెప్పలేక వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది సీతమ్మ. ఏంటి సీతమ్మ, అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ అంది అమల. పొద్దున్నే ఎవరో ఒక అమ్మాయి వచ్చిందమ్మా. మీ అబ్బాయి గురించి ఏదేదో మాట్లాడుతోంది. కొన్ని ఫొటోస్, ఏవో వీడియోస్ తీసుకువచ్చి చిన్నమ్మాయి గారిని బెదిరించి 5 కోట్లు ఇస్తేనే మీ సంసార జీవితంలోకి నేను రాకుండా ఉంటాను, లేకపోతే మీ పరువు గంగలో కలిపేస్తాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తోంది. చిన్నమ్మాయి గారు ఆ వీడియోస్, ఫొటోస్ అన్నీ చూసి ఎంతలాగా ఏడ్చారో. వాళ్ళ లాయర్ పరందామయ్య గారిని పిలిచి ఏదో నోటు మీద సంతకాలు చేయించారు ఆ అమ్మాయి చేత అని సీతమ్మ చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అమల, నమ్మలేనట్లు. అసలు ఎవరది? ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారా అని కోపంగా అమల అంటూ ఉండగానే చిన్ని పంపించిన సెక్యూరిటీ గార్డ్స్ తిరిగి వచ్చారు. వాళ్ళు సరాసరి పైకి వెళ్తుంటే వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సీతమ్మ, ఎవరు వాళ్ళు అడిగింది అమల. సెక్యూరిటీ వాళ్ళమ్మ, పైకి నడవండి,
మీకిప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పకపోయినా అర్థమవుతుంది అంటూ అమలను తీసుకుని పైకి వెళ్ళింది సీతమ్మ. మేడం, మీరు చెప్పినట్లే ఆ హోటల్ రూమ్ మొత్తం సెర్చ్ చేశాము. ఈ ఫొటోస్, ఈ పెన్ డ్రైవ్ దొరికాయి. ఇంతకు మించి అక్కడ ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు బయటికి వెళ్ళండి అంది చిన్ని. వాళ్ళు తెచ్చిన ఫొటోస్ అన్నీ చూసింది చిన్ని. తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తున్నాయి. అప్పుడే రూములోకి వచ్చింది అమల. అమల వైపు చూస్తూ తన చేతిలో ఉన్న ఫొటోస్ పక్కన పెట్టేసింది చిన్ని. చిన్ని మొహం ఎర్రగా ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చిన్ని, ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ ఎదురుకుండా ఉన్న స్టెల్లా వైపు చూస్తూ, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అమల అడుగుతుంటే, మీ కోడలికి తెలుసులేండి అని వల్గర్గా సమాధానం చెబుతోంది స్టెల్లా. స్టెల్లా బిహేవియర్కి ఆశ్చర్యంగా చూస్తూ చిన్ని దగ్గరికి వచ్చి అననయంగా, ఏంటమ్మా చిన్ని, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు అడిగింది అమల. చిన్నికి ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ అమలని పట్టుకుని అలాగే ఉండిపోయింది. చిన్ని, ఏంటమ్మా, ఏమైంది? చిన్ని అంతలాగా ఏడుస్తుంటే అమలకి కూడా చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది. మీరు చిన్నికి ఏమవుతారు? చిన్ని లాయర్ పరందామయ్య గారు అమలను అడిగాడు. నేను చిన్నికి అత్తయ్యని అవుతాను. ఓ, సరే కూర్చోండి. అమల మాట్లాడకుండా ఒక పక్కగా కూర్చుంది. చూడమ్మాయి, ఈ అగ్రిమెంట్ని నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఈ కండిషన్స్ అన్నిటికీ నువ్వు ఒప్పుకున్నావు కదా అని మరొకసారి స్టెల్లాని అడిగాడు పరందామయ్య. ఒప్పుకునే కదా సంతకాలు చేశాను. మీ ప్రూఫ్స్ కూడా మీకు వచ్చేసాయి. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. సరే, ఒక నిమిషం కూర్చో. చిన్ని, నువ్వు వెళ్ళి అమౌంట్ తీసుకురా అన్నారు పరందామయ్య గారు. చిన్ని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ రూమ్ బయటికి వెళ్ళింది. చిన్ని పక్కకు పెట్టిన ఫొటోస్ని చిన్ని బయటికి వెళ్ళగానే తీసి చూసింది అమల. విక్కీ, స్టెల్లా డీప్ కిస్సెస్ పెట్టుకుంటున్న వల్గర్ ఫొటోస్. కాలేజ్ డేస్లో ఇద్దరు చాలా చాలా క్లోజ్గా, ఆల్మోస్ట్ న్యూడ్గా, పూర్తిగా బ్లాంకెట్ కప్పుకుని ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ నిద్రపోతున్న వల్గర్ ఫొటోస్. అవన్నీ చూసి అమల తను చూస్తోంది నిజమో అబద్ధమో అర్థం కాక తన ఎదురుకుండా నుంచుని ఉన్న స్టెల్లా వైపు కోపంగా చూస్తూ ఏదో మాట్లాడేలోపే చిన్ని అందెల శబ్దం వినిపించి ఆ ఫొటోస్ అన్నీ పక్కన పెట్టేసింది అమల. చిన్ని ఒక సూట్ కేస్ నిండా క్యాష్ తీసుకువచ్చి తెరిచి స్టెల్లా ముందు పెట్టింది. ఆ డబ్బంతా చూస్తుంటే చెప్పలేనంత ఆనందం వస్తోంది స్టెల్లాకి. హో గాడ్, 5 crores ఇంత ఈజీగా ఇచ్చేస్తుందని అనుకోలేదు. అసలు నేను 10 crores అడగాల్సింది. ఎనీవే, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. పాస్పోర్ట్, వీసా, చాలా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. త్వరగా ఈ కంట్రీ వదిలి అదర్ కంట్రీస్కి వెళ్ళిపోవాలి అని రకరకాల ఆలోచనలు చేస్తోంది. చిన్ని, నువ్వేం చేస్తున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? అసలు ఎవరిది? బ్లాక్మెయిల్ చేస్తే అది అడిగినంత ఇచ్చేస్తావా? ఈరోజు 5 కోట్లు అడిగింది, రేపు 10 కోట్లు అడుగుతుంది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ముందు. ఇలాంటి వాళ్లను అసలు ఇంట్లోకి రానివ్వకూడదు. ఎన్ని కాపురాలు తీసిందో ఏమో. అసలు నువ్వెవర్తివే? నా పిల్లల జీవితాలు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావా? అసలు నువ్వు ఆడదానివేనా? మంచికి పోతే చెడు ఎదురైనట్లు నీ భర్త ప్రాణాలు కాపాడినా నా బిడ్డ జీవితం నాశనం చేయడానికి తయారయ్యావు. దరిద్రపు మొహందానిలా ఉన్నావే అని కోపంగా తిడుతూ అరుస్తోంది అమల. చూడండి, మైండ్ యువర్ టంగ్. మీ అబ్బాయే నా జీవితం నాశనం చేశాడు. మీ అబ్బాయి వల్ల నా భర్త నన్ను వదిలేశాడు. నాకు దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది. రోడ్డు మీద నిలబడ్డాను. నష్టపరిహారం కోసమే మీ ఇంటి చుట్టూ తిరిగాను. మీరే నష్టాల్లో ఉన్నారు. అందుకనే మీ కోడల దగ్గరికి వచ్చాను అంటూ కొంచెం కూడా బెరుకు లేకుండా ఎదురు సమాధానం చెబుతోంది స్టెల్లా. ఆగవే, ఇప్పుడే మా అబ్బాయికి ఫోన్ చేస్తాను. ఉండు, నీ అంతు తేలుస్తాను. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మీ అబ్బాయి ఏమంటాడు? తాను చేసిన తప్పు ఒప్పుకుంటాడా? దొంగతనం చేసిన వాడు ఎవడైనా సరే నేను దొంగని అని ఒప్పుకోడు కదా. మీ అబ్బాయి కూడా అంతే.
తనకేమీ తెలియదు అని చెప్తాడు. అందుకనే ప్రూఫ్తో సహా వచ్చాను. మీ అత్తగారికి ఆ వీడియో చూపించండి, కళ్ళు తెరుచుకుంటాయి అంది స్టెల్లా. అత్తయ్య ప్లీజ్ మీరు కూర్చోండి అంటూ చిన్ని చాలా రిక్వెస్ట్ చేసి అమలను నిశ్శబ్దంగా ఉండమని చెప్పింది. చిన్ని, ఇది అబద్ధాలు ఆడుతోంది. మన ముందే ఇన్ని నాటకాలాడింది. నిన్న మన ఇంటికి వచ్చింది. ముత్తైదువు కదా అని తాంబూలం కూడా ఇచ్చి పంపించాను. మనిషి ముందు నవ్వుతూ నటించి ఇక్కడికి వచ్చి సంసారాలు తగలబెడుతోంది. అత్తయ్య ప్లీజ్ జరిగేది చూడండి, నన్ను నమ్మండి అని చిన్ని అమలతో చెప్పి క్యాష్ సరిగ్గా ఉందో లేదో చూసుకో అని స్టెల్లాతో చెప్పింది. అంటూ స్టెల్లా ఆ క్యాష్ అంతా ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉంటే పరందామయ్య గారు ఆయన ఫోన్లో 4-5 ఫోటోలు తీశారు. అది చూసి కంగారు పడుతూ, ఏంటి ఫొటోస్ తీస్తున్నారు అంది స్టెల్లా. నీకు మేము డబ్బులు ఇచ్చినట్లు ప్రూఫ్ ఉండాలి కదా, రేపొద్దున్న మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే. ఓహ్ సరే అంటూ ఆ సూట్ కేస్ పట్టుకుని వెళ్తున్న స్టెల్లా చెయ్యి పట్టుకుని బలంగా లాగింది చిన్ని. అది చూసి లీలా గట్టిగా విజిల్ వేసింది. లీలా నవ్వుతూ విజిల్ వేయడం, చిన్ని తన చెయ్యి గట్టిగా పట్టుకోవడం చూసి అదంతా ఊహించని స్టెల్లా కంగారు పడుతూ, ఏంటి చెయ్యి పట్టుకున్నావు, వదులు అని తడబడుతూ అంది. ఏంటే వదిలేది, ఆ డబ్బు అక్కడ పెట్టు. ఏంటి డబ్బు అక్కడ పెట్టు అంటున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు అని స్టెల్లా అనబోతూ ఉండగానే సీతమ్మ అని గట్టిగా అరిచింది చిన్ని. అప్పటి వరకు శాంత స్వరూపంలా ఉన్న సీతమ్మ భద్రకాళిలాగా మారిపోయింది. ఏమే నీకు చెప్తే అర్థం కావట్లేదా, ఒడ్లు దంచిన చేతులివి, కొట్టానంటే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఆ డబ్బు అక్కడ పెట్టు అంది సీతమ్మ కొంగు దోపుకుంటూ. హౌ డేర్ యూ, మీరందరూ ఏం చేయాలనుకుంటున్నారు అని కొంచెం నోరు పెంచి మాట్లాడుతూ అరవడానికి ప్రయత్నిస్తోంది స్టెల్లా. అంతే, సీతమ్మ లాగ్గి పెట్టి ఒక్కటి కొట్టింది. ఆ దెబ్బకి అక్కడికక్కడే పడిపోయింది స్టెల్లా. కింద పడిపోయిన సూట్ కేస్ తీసి సీతమ్మ చేతికి ఇస్తూ, లాకర్లో పెట్టి సీతమ్మ అంది చిన్ని. కళ్ళు బైర్లు కమ్మిన స్టెల్లా తెప్పరిల్లి లేచి కూర్చుంటూ, ఏంటిది మోసం, నన్ను మోసం చేస్తావా, నీ పరువు తీసేస్తాను, మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వను అని అరుస్తోంది. ఏం చేస్తావు, నాకు తెలియక అడుగుతున్నాను, ఏం చేస్తావు? లాయర్ గారు, మనం ఈవిడికి 5 కోట్లు ఇచ్చామా లేదా అడిగింది చిన్ని పరందామయ్య గారి వైపు చూస్తూ. ఇచ్చాం కదమ్మా, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అబద్ధం, నాకు ఇవ్వలేదు, ఇచ్చినట్లే ఇచ్చి తీసుకున్నారు. అవునా, మేము తీసుకున్నట్లు ఏదైనా ప్రూఫ్ ఉందా అడిగింది చిన్ని. నేను కోర్టుకు వెళ్తాను, మీ మీద దావా వేస్తాను. ఏమైనా చేసుకో, నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో. నువ్వు సైన్ చేసిన అగ్రిమెంట్స్ పేపర్స్ మా దగ్గర ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. సెంట్రల్ జైల్లో జీవితాంతం బ్రతకాలనుకుంటే నీ ఇష్టం. నువ్వు మా జీవితాల్లోకి నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలని చూసావో నెక్స్ట్ మినిట్ నువ్వు సిద్ధపడిపోవాలి. బయట ప్రపంచం అనేది కనిపించకుండా బందీఖానాలో బ్రతకడానికి. అసలు నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నానని ప్రూఫ్ ఏంటి? లాయర్ గారు, మీరు ఫోటోలు చూపించండి ఈ అమ్మాయికి, తెగ నోరు పెంచుకుని అరుస్తోంది నవ్వుతూ అంది చిన్ని. ఇదంతా మోసం, ఒక ఆడదానిని ఇంతలాగా మోసం చేస్తే మీరు బాగుపడరు, సర్వనాశనమైపోతారు. వాడు నాతో పడుకుని నా జీవితం నాశనం చేశాడు, నా సంసారాన్ని పాడు చేశాడు. నీ మొగుడిని నీకు కాకుండా చేస్తాను అంటూ శాపనార్థాలు పెడుతోంది స్టెల్లా. అప్పటి వరకు స్టెల్లా మాటలు వింటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న అమల ఇంక తన వల్ల కాక లేచి లాగి పెట్టి ఒక్కటి కొట్టింది. ఏమనుకుంటున్నావే నువ్వు? అసలు పెళ్ళైన ఆడదానివేనా నువ్వు? చాలీ చాలను బట్టలు, హంగు పొంగులు కనిపించేలాగా ఏమిటి నీ ప్రవర్తన? ఎవరిని వల్ల వేసుకుందామని? నువ్వు అసలు సంసారం చేసుకునే ఆడదానివేనా? లేకపోతే ఇలాగే సంసారాలు తీసి డబ్బులు సంపాదిస్తూ ఉంటావా? దీనికంటే వ్యభిచారం మంచిది కదూ. చిచ్చి, ఇంత బరి తెగించి మాట్లాడుతున్నావు. నా కొడుకు గురించి నాకు తెలీదా? నీలాంటి ఆడదాన్ని వాడు చస్తే ఇష్టపడడు. దీనంతటికీ వెనక ఏదో ఉంది. నా కోడలి పిల్ల ముందు నువ్వు ఏమాత్రం ఉన్నావు? మా చిన్ని కాలిగోటికి సరిపోవు నువ్వు అని ఎడాపెడా తిట్టేసి ఆవేశపడిపోతోంది అమల.
అమల ఆవేశపడుతూ ఉండడం చూసి, సీతమ్మ మంచినీళ్ళు తీసుకురా అంది చిన్ని. అత్తయ్య కూర్చోండి ప్లీజ్ అంటూ మంచినీళ్ళు ఇచ్చింది చిన్ని. చూడు, నువ్వు ఎలా ఈ ఇంటికి వచ్చావో అలాగే నోరు మూసుకుని వెళ్ళిపో. కాదు కూడదు నేను మీ జీవితాలు నాశనం చేస్తాను అంటూ మా లైఫ్లోకి రావడానికి ప్రయత్నిస్తే చట్టపరంగా నేను నీ మీద కేసు పెట్టవలసి వస్తుంది. నార్మల్గా ఉండదు. నువ్వు అసలు బయటికి రాలేవు. ఇంకా ఇంటర్నెట్లో నీ ఫోటో పెట్టి కిలాడీ లేడీ హల్చల్ చేస్తుంది, జర జాగ్రత్త, సంసారాలలో నిప్పులు పోస్తోంది అంటూ హెడ్లైన్స్ పెట్టి నా భర్తతో నువ్వు తీసుకున్న ఫొటోస్, నా భర్త ఫోటో బ్లర్ చేసి నీ ఫోటో ఉంచి ఇంటర్నెట్లో పెడతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను బ్రతకనివ్వరు. ఇండియాలో నువ్వు ప్రశాంతంగా బ్రతకలేవు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలాంటి యాప్స్ అన్నిటిలో నీ న్యూస్ వైరల్ అయ్యేలాగా నేను చూస్తాను. అంతేకాదు ప్రతి వీధికి వాల్ పోస్టర్స్ వేయిస్తాను. అదంతా వింటుంటే స్టెల్లా బుర్ర పనిచేయట్లేదు. సరే నేను వెళ్ళిపోతాను, నా ఫొటోస్ నాకు ఇచ్చేసేయి కళ్ళు తుడుచుకుని భయంగా చూస్తూ అడిగింది స్టెల్లా. ఏంటే ఇచ్చేది, నోరు మూసుకుని వెళ్ళు. ఇది టూ మచ్, నాకిప్పుడు ఏ ఆధారము లేదు, అట్లీస్ట్ ఎంతో కొంత ఇవ్వాలి కదా అని కాలబేరానికి వచ్చింది స్టెల్లా. ఆర్థిక సహాయం కావాలని అడిగితే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు ఇచ్చేదాన్ని. కానీ నీ ఐడియాలజీ బాలేదు. ఇప్పుడు నీకు ఇంత డబ్బు చేతిలో పోస్తే మరొకరి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తావు. సో నీలాంటి ఆడవాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. గెట్ లాస్ట్. సెక్యూరిటీ అని మరుక్షణంలోనే గట్టిగా అరిచి స్టెల్లాని బయటికి లాగి పడేయమని చెప్పింది చిన్ని. స్టెల్లా భుజాలు పట్టుకుని బయటికి లాగేస్తున్నారు వాళ్ళు. చూడు, నేను పగపడితే నాగపాము పగపట్టినట్లే. నువ్వు ప్రశాంతంగా ఎలా ఉంటావో నేను చూస్తాను. ఆఫ్టర్ ఆల్ 5 crores కోసం నన్ను ఇంత అవమానిస్తావా? ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటాను అరుస్తోంది స్టెల్లా. నోరు పెంచి అరిస్తే పరువు నష్టం దావా వేస్తాను, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ ఇచ్చింది చిన్ని. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.